ఇల్లుని డస్ట్ లేకుండా నీట్గా పెట్టుకోవడం అనేది బోరింగ్ అండ్ ఛాలెంజింగ్ పని, కానీ తప్పదు. ఇల్లు నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటే హ్యాపీగా, మోటివేటెడ్గా, హెల్తీగా ఉంటాం. బోరింగ్ అయినా ఛాలెంజింగ్ అయినా తప్పదు అనుకున్నప్పుడు దాన్ని వీలైనంత ఈజీగా చేసుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేయాలి అనిపించదు. ఈ వీడియోలో నేను ఈ మధ్య కొన్న డస్టింగ్ టూల్స్ ఇంకా కొన్ని టిప్స్ క్విక్గా షేర్ చేయబోతున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. హౌస్ని నీట్గా పెట్టుకోవడమే కాదు, మైండ్ని క్లీన్గా, హ్యాపీగా, డిసిప్లిన్గా పెట్టుకోవడానికి యూజ్ అయ్యే వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. తప్పకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే నేను లైఫ్ స్టైల్, సెల్ఫ్ గ్రోత్, పేరెంటింగ్ వీడియోస్ మీరు రిలేట్ అయ్యేలాగా ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన ఉంటుంది, మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్, మా సోఫా క్లీన్ చేయడానికి యూజ్ చేసే ఈ లాంగ్ హ్యాండిల్ డస్ట్ క్లీనింగ్ బ్రష్. మన రోజులో ఎక్కువసేపు కూర్చునేది సోఫా పైనే. మనకు తెలియకుండా చాలా డస్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఎవ్రీడే సోఫా క్లీన్ చేయడానికి ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. దీనికి లాంగ్ ప్లాస్టిక్ బ్రిజిల్స్ ఉండడం వల్ల కొంచెం గట్టిగా స్క్రబ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలా అని సర్ఫేస్ను డ్యామేజ్ చేసే విధంగా ఉండదు. దీనికి ఇచ్చిన లాంగ్ హ్యాండిల్ కూడా స్ట్రాంగ్గా, స్టర్డీగా ఉండి మంచి గ్రిప్ని ఇస్తుంది. దీనిలో ఉన్న ఫైన్ బ్రిజిల్స్ బాగా ఫిట్ అయ్యి ఊరికే ఊడిపోకుండా ఉండే విధంగా ఉన్నాయి. మనం ప్రెషర్ పెట్టినా పర్మనెంట్గా బెండ్ కూడా అయిపోవు. దీన్ని రగ్స్, కార్పెట్స్, మ్యాట్స్, కర్టెన్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మా సోఫాకి స్టిచెస్ ఉన్న ఈ బ్రష్తో క్లీన్ చేయడం ఇబ్బంది కాలేదు. నేను దీంతో మస్కిటో నెట్స్ క్లీన్ చేయడానికి ట్రై చేశాను. బాగానే క్లీన్ చేస్తుంది. లాంగ్ బ్రష్ అవడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా త్వరగా క్లీన్ చేసే విధంగా ఉంది. ఇక్కడ మీరు క్లీన్ చేసిన పార్ట్ డిఫరెన్స్ చూడొచ్చు. నెక్స్ట్, ఫోల్డబుల్ డస్టర్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనికి చిన్న హ్యాండిల్ ఉంటుంది, లాంగ్ రాడ్ సెపరేట్గా కూడా ఇచ్చారు. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. సీలింగ్, వాల్స్, కబోర్డ్ లామినేట్స్, ఏసీ యూనిట్స్ క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనికి ఇచ్చిన మైక్రో ఫైబర్ క్లాత్ని మనం రిమూవ్ చేసి వాష్ చేసుకుని మళ్ళీ దీనికి పెట్టేసుకోవచ్చు. జనరల్గా మనం ఐ లెవెల్ ఉన్న వాటికే డస్టింగ్ చేస్తూ ఉంటాము. కొంచెం హైట్లో డస్ట్ పడే ఏరియాస్ చాలానే ఉంటాయి. వాటిని దీంతో బాగా క్లీన్ చేయొచ్చు. దీంతో ఫ్యాన్స్ కూడా క్లీన్ చేయొచ్చు. కానీ ఫ్యాన్స్ని బాగా క్లీన్ చేయాలంటే నాకైతే ఒక చేత్తో పట్టుకొని క్లీన్ చేస్తే ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. సో మీకు ల్యాడర్ లేదు, వాటిని రీచ్ అయ్యే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. నేను ఫ్యాన్స్ దేంతో క్లీన్ చేస్తానో నెక్స్ట్ చూపిస్తాను. మీ ఇంట్లో డిఫరెంట్ షేప్స్లో సీలింగ్ డిజైన్స్ ఉంటే ఇది బాగా హెల్ప్ఫుల్. ఇంట్లో పైన ఉండే ఏరియాస్ని క్లీన్ చేయడానికి అందరి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన డస్టర్ ఇది. డస్టింగ్ విషయంలో ఒక చిన్న టిప్, మనం ఎప్పుడు డస్టింగ్ చేసినా ఫస్ట్ పైన ఏరియాస్ చేసాకే కింద ఉండే ప్లేసెస్ క్లీన్ చేయాలి. ఎందుకంటే డస్ట్ అనేది పైనుంచి కింద పడుతుంది కాబట్టి. నెక్స్ట్, ఈ మైక్రో ఫైబర్ గ్లౌస్. ఈ గ్లౌస్ని నేను విండోస్ క్లీన్ చేయడానికి, ఫ్యాన్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను. విండోస్ క్లీన్ చేయడం అనేది నాకు చాలా పెద్ద పనిలా అనిపించేది. దీంతో ఈజీగా ఉంది. జస్ట్ హ్యాండ్తో ఇలా వైప్ చేసుకుంటూ వెళ్ళడమే అనే ఫీలింగ్ వస్తుంది. కార్నర్స్ కూడా ఈజీగా రీచ్ అవ్వగలము. ఇది మైక్రో ఫైబర్ మెటీరియల్, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. డస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. వీటిని మెయిన్గా డిజైన్ చేసింది వెహికల్స్ క్లీన్ చేయడానికి. సో ఇది సోప్ వాటర్ని కూడా హోల్డ్ చేస్తుంది. ఈ బ్రిజిల్స్ అనేవి ఒక సైడే ఇచ్చాడు. దానివల్ల మనకి లైట్ వెయిట్గాను, ఈజీగా వేసుకునే విధంగాను ఉంటాయి. దీన్ని ఇంకా ఎవ్రీడే డస్టింగ్కి యూజ్ చేయొచ్చు, కిచెన్ క్లీనింగ్కి, కంప్యూటర్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంకా ఎలా యూజ్ చేయాలో మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నాకైతే విండోస్ అండ్ ఫ్యాన్స్కి బాగా యూజ్ అయింది. నెక్స్ట్, కార్ క్లీనర్ విత్ స్మాల్ డస్టర్. దీన్ని మెయిన్లీ డిజైన్ చేసింది కార్స్, విండోస్, గ్లాస్ సర్ఫేసెస్ క్లీన్ చేయడానికి. మేము కార్కి యూజ్ చేస్తున్నాము. కార్లో ఇది పెట్టేసుకుంటే ఎప్పుడు కార్ డస్టీగా ఉంది అనిపించినా తీసి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకవైపులో చాలా డస్ట్ని తీసేస్తుంది. దీంతో పాటు కార్ ఇంటీరియర్స్ క్లీన్ చేసుకోవడానికి స్మాల్ బ్రష్ కూడా ఉంటుంది. నేను ప్రస్తుతానికి బ్రష్ని డైలీ డస్టింగ్కి యూజ్ చేస్తున్నాను. ఎవ్రీడే ప్రైమ్ ఏరియాస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. హ్యాండిల్ ఉండడం వల్ల చకచకా వైప్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ సెట్ ఆఫ్ మైక్రో ఫైబర్ క్లాత్స్. క్లీనింగ్ విషయంలో మైక్రో ఫైబర్స్తో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.
మైక్రోఫైబర్ క్లాత్ అంటే స్మాల్ అండ్ లైట్ వెయిట్ ఫైబర్స్తో తయారు చేస్తారు. ఇది క్లాత్లా కనిపిస్తున్న ప్లాస్టిక్తో చేసినట్టు. వేరే క్లాత్స్ జస్ట్ డస్ట్ని పక్కకి తోసేస్తాయి, బట్ మైక్రోఫైబర్ క్లాత్స్ మ్యాగ్నెట్ లాగా డస్ట్ని అట్రాక్ట్ చేస్తాయి, ఈవెన్ బ్యాక్టీరియాని కూడా. దీనిలో ఉండే ఫైబర్స్ స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ జనరేట్ చేస్తాయి. దీనికి వాటర్ పీల్చుకునే కెపాసిటీ కూడా చాలా ఎక్కువ క్లీనింగ్ లిక్విడ్స్ యూజ్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి చాలా కాలం మన్నుతాయి కూడా. వీటిని మెయిన్గా మిర్రర్స్, లామినేట్స్, ఎలక్ట్రానిక్స్ చూడడానికి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ డైనింగ్ టేబుల్, కిచెన్ కౌంటర్ టాప్, స్టవ్ క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను. జనరల్గా మనం క్లాత్ని ఇలా పట్టుకుని తుడుస్తాం. అలా చేసేస్తే క్లాత్ అంత త్వరగా డస్ట్ అంటేస్తుంది. ఒక క్లాత్ని బాగా ఎఫెక్టివ్గా వాడాలి అంటే 8 ఫోల్డ్ టెక్నిక్ని వాడాలి. క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 8 సైడ్స్ ఉంటాయి. ఒక్కో దాంతో ఒక్కో సర్ఫేస్ క్లీన్ చేస్తే మనం ఒక క్లాత్ని 8 సర్ఫేసెస్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఈ మైక్రోఫైబర్స్ క్లీనింగ్ విషయంలో చాలా హెల్ప్ఫుల్. కానీ ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కావు. ఏంటో టేస్టీగా ఉండే ఫుడ్ హెల్దీ కాదంటారు, అలాగే బాగా యూజ్ అయ్యే వస్తువులు ఎన్విరాన్మెంట్కి సేఫ్ కాదు అంటారు. మరి ఎందుకు తయారు చేస్తారో అర్థం కాదు. జోక్స్ అపార్ట్, వీటిని మనం యూజ్ చేయాలి అంటే మనం కొంచెం కేర్ తీసుకుని రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తే వీటిని ఊరికే పడేయకుండా ఎక్కువ రోజులు యూజ్ చేయగలుగుతాము. కొంచెం ఎన్విరాన్మెంట్కి జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. యాక్చువల్గా ఇవి ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి యూజ్ అండ్ త్రో టిష్యూస్ ప్లేస్లో ఇవి యూజ్ చేస్తే టిష్యూస్ యూసేజ్ తగ్గి ఎన్విరాన్మెంట్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఎక్కువ రోజులు వచ్చేలా ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఊరికినే వాష్ చేసేయద్దు. నేను చెప్పిన 8 ఫోల్డ్ టెక్నిక్తో క్లాత్ అంతా బాగా ఎఫెక్టివ్గా వాడాకే క్లీన్ చేస్తే దానికి నెంబర్ ఆఫ్ వాషెస్ తగ్గుతాయి. నెక్స్ట్, వీటిని ఎప్పుడు హాట్ వాటర్లో వాష్ చేయకూడదు, ఓన్లీ కోల్డ్ వాటర్లోనే వాష్ చేయాలి. అలానే వీటిని వాష్ చేసేటప్పుడు వేరే నార్మల్ క్లోత్స్ మిక్స్ చేయకూడదు. ఇవి డస్ట్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి వేరే క్లాత్ పోగులు అవి ఈ క్లాత్స్కి ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది. అలానే వీటిని జిడ్డు తుడవడానికి యూజ్ చేయకూడదు. నెక్స్ట్, డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు బాగా డస్ట్ ఉంటే ఏదైనా పాత క్లాత్తో ఫస్ట్ తుడిచి వీటితో తుడిస్తే బాగా ఫైన్గా క్లీన్ అవుతాయి. వీటిని వాషింగ్ మెషిన్లో క్లీన్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్ వాష్ చేయొచ్చు. ఎక్కువ స్ట్రాంగ్ డిటర్జెంట్ కాకుండా మైల్డ్గా ఉండేవి యూజ్ చేయడం బెటర్. నేనైతే సింక్ దగ్గర పెట్టుకున్న కొంచెం డైల్యూటెడ్ సర్ఫ్ వాటర్ వేసి కొంచెం సేపు సోక్ చేసి హ్యాండ్ వాష్ చేస్తాను. నెక్స్ట్, ఈ మినీ డస్టర్. ఇది మానిటర్, కీబోర్డ్, కొన్ని డెకార్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మనం ఫింగర్ పెట్టి క్లీన్ చేయలేని ఏరియాస్ ఉన్న ఐటమ్స్, ఇంకా డెలికేట్గా ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. వీటి బ్రిజిల్స్ చాలా థిన్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టలేము. దీంతో పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి క్లీన్ చేయొచ్చు. వీటితో పెయింటింగ్స్ లాంటివి క్లీన్ చేసేటప్పుడు స్లోగా అటు ఇటు తుడవకుండా అలా చేసి తుడిచిన డస్టే మళ్ళీ అక్కడే పడుతుంది కాబట్టి తుడిచిన డస్ట్ కింద పడేలాగా ఫాస్ట్ స్ట్రోక్స్తో కిందకి తుడవాలి. నెక్స్ట్, కార్నర్ డస్టింగ్ టూల్. చిన్న బ్రష్లా ఉంటుంది. డస్ట్ కలెక్ట్ చేయడానికి కలెక్టర్ ఉంటుంది. మనం రీచ్ కాలేని చిన్న చిన్న కార్నర్ ఏరియాస్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ విండోస్ ఛానల్స్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో అవండి నేను యూజ్ చేస్తున్న కొన్ని డస్టింగ్ టూల్స్ అండ్ టిప్స్. మీకు ఏ టూల్ అండ్ టిప్ బాగా నచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. అండ్ ఇప్పుడు ఒక మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా డల్గా ఉంటే తీసుకోవాల్సిన మొదటి నిర్ణయం నేను త్వరగా మంచి మూడ్కి రావాలి అని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.